జంగారెడ్డిగూడెం పట్టణంలో గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిర్వహిస్తున్న తిరుప్పావే ప్రవచనాలు శనివారం నాటికి 21వ రోజుకు చేరుకున్నాయి. ఈ విషయాన్ని ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు ఈవో మానికిల రాంబాబులు తెలిపారు. పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా ఈ ప్రవచనాలను నిర్వహిస్తున్నామని వారు వివరించారు. భక్తులు పోటెత్తడంతో భక్తులకు మధ్యాహ్న భోజన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. స్ఫూర్తి న్యూస్, స్వామి, పశ్చిమ గోదావరి. జై శ్రీమన్నారాయణ. భక్తులకు విజ్ఞప్తి, మన గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవ కార్యక్రమంలో భాగంగా రేపటి రోజు అనగా 7/1/2024 ఆదివారం ఉదయం 10 గంటలకు మన జంగారెడ్డిగూడెం శ్రీ 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 శ్రీనారాయణ చిన్నజీరి స్వామి వారి యొక్క సేవా సంస్థ వికాసగిరి వారి యొక్క ఆధ్వర్యంలో మన ఆలయంలో గోదావరి వారికి విశేషంగా సారె సమర్పణ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యి 11 గంటల వరకు కూడా కొనసాగుతుంటుంది. ఈ సారె సమర్పణ అనంతరం అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం ఈ కార్యక్రమానికి వచ్చేసిన భక్తులందరికీ కూడా విశేష ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది. అంతేకాక అమ్మవారికి సారిగా సమర్పించిన ప్రసాదములన్నీ కూడా పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ కూడా ఆలయానికి వచ్చేసిన భక్తులందరికీ కూడా ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పరమ పవిత్రమైన ఈ ధనుర్మాసంలో గోదా అమ్మవారి యొక్క సార సమర్పణ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, జంగారెడ్డిగూడెం. జై శ్రీమన్నారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన కోరికల పరిష్కారం కోసం గడిచిన 12 రోజులుగా చేస్తున్న సమ్మెకు ఐఎఫ్టియు జిల్లా ప్రతినిధుల బృందం సంఘీభావాన్ని తెలిపింది. ఈ సందర్భంగా శిబిరాన్ని సందర్శించింది. సిఐటియు, ఏఐటియుసి అనుబంధ సంఘాల మున్సిపల్ వర్కర్స్తో జిల్లా అధ్యక్షుడు కెవి రమణ, ఎస్ రామ్మోహన్, బి వినోద్ మాట్లాడారు. మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె న్యాయమైనదని, గతంలో ప్రభుత్వం ఇస్తానన్న వేతనం ఇంతవరకు అమలు చేయలేదని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పసర సూర్యారావు, బలే బాలరాజు, లక్ష్మణరాజు, పెంటయ్య, శాంతయ్య, శ్రీను, తులసి, ఉష తదితరులు పాల్గొన్నారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. ఎస్ రామ్మోహన్, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్మికులు నిర్వహిస్తున్నటువంటి సమ్మెకు భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 12 రోజులుగా జరుగుతున్నటువంటి సమ్మె మున్సిపల్ కార్మికులు తమ తమ విధులను బహిష్కరించి తమ సమస్యల్ని పరిష్కారం చేయండి ప్రభు అని ప్రభుత్వం దృష్టిలో పెట్టినప్పటికీ 12 రోజులు అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా మున్సిపల్ కార్మికుల యొక్క జీవన ప్రశ్నల్ని కానీ డిమాండ్స్ని కానీ ఏ మాత్రం బేఖాతరు చేస్తూ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు చాలా దుర్మార్గమైనవి. 12 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన కోరికలు నెరవేర్చాలని, అది ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నారు. సమ్మెకు ముందు అనేక దఫాలుగా ప్రదర్శనలు కార్మిక శాఖ అధికారులు, మంత్రులకు కూడా వినతిపత్రాలు ఇచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు సమ్మెకు దిగారు. మహిళా చట్టాలపైన అవగాహన పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వెలుగు ఏపీఎం శ్రీరామచంద్రమూర్తి, సోషల్ వర్కర్ జనార్దన్ పిలుపునిచ్చారు. శనివారం నాడు శ్రీకాకుళం జిల్లా హిరమండల కేంద్రంలో జెండర్ రిసోర్స్ సెంటర్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు ప్రసంగించారు. మహిళా చట్టాలు, పిల్లల అక్రమ రవాణా, దత్తత సక్రమంగా తీసుకోకపోతే వచ్చే చిక్కులు, బాల్య వివాహాలు వంటి అంశాలపైన వీరు మహిళలకు వివరించారు. ఎప్పటికప్పుడు చట్టాల పట్ల అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు కోరారు. స్ఫూర్తి న్యూస్, హిరమండలం. ఎక్కువ ఆలోచనతో కానీ వాళ్ళు కని తుప్పల్లో పడేస్తుంటారు, గుడి ముందు పడేస్తుంటారు.
లేదా చెత్త కుండీల్లో పడేస్తుంటారు. అలాంటి పడేసిన పిల్లలు మీ కంట కనిపిస్తే ఏ ఒక్క పాపిష్టాలు ఈ పని చేసిందని మెచ్చుకొని వెళ్ళిపోకుండా మీరు హెల్ప్ లైన్కి ఫోన్ చేస్తే తల్లి తండ్రి అన్నీ కూడా తానే ఇచ్చేసి గవర్నమెంటే భరించి వాళ్ళని చూడటం అయితే జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా చైల్డ్ హెల్ప్ లైన్ మీకు సర్వీసుని అందిస్తుంది. అంతేకాకుండా మీకు అక్రమ రవాణా తప్పిపోయిన పిల్లలు ఉంటారు. అంటే నాన్న పుట్టారనో అమ్మను పుట్టిందనో తాతయ్య కలపడ్డారనో ఉద్దేశంతో ఇంటి నుండి వెళ్ళిపోతారు. 50 రూపాయలు ఎంతో ఉంటుంది పట్టుకుని. సామాజిక భద్రత పెన్షన్ల పెంపుతో అవ్వాతాతలను ఆదుకున్న ప్రభుత్వం తమదేనని పాతపట్నం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి అన్నారు. హిరమండలంలో నిర్వహించిన నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. స్ఫూర్తి న్యూస్ హిరమండలం. చాలా గొప్ప మహోన్నతమైన కార్యక్రమం. మరి పెన్షన్ పెంపు 3,000 జరిగినటువంటి సందర్భం తెలిసిందే. ఈ సందర్భాన ప్రతి దగ్గరికి వెళ్ళి మరి ప్రతి ఒక్కరితో మాట్లాడి ఈ కార్యక్రమం చేయవలసిందిగా కోరారు. మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినటువంటి హిరమండలం మన ఎండిఓ గారు శైలజమ్మ గారికి, మరి అలానే చొల్లంగి సచివాలయ ఉద్యోగస్తులందరికీ, మరి ఈ చొల్లంగి సచివాలయంలో ఉండేటువంటి గ్రామాలకు మరి ఆ ప్రతి ఒక్కరింటికి ఈ చక్కనైనటువంటి పెన్షన్ పెంపుతో పాటు ప్రతి ఒక్కరికి సంక్షేమాలను తీసుకువెళ్తున్నటువంటి గౌరవ వాలంటీర్స్కు, మరి అలానే మరి గొట్ల సర్పంచ్ గారు గౌరవ జ్యోతి గారికి, అలానే చొల్లంగి సర్పంచ్ గారు అయినటువంటి ధనంజయ్ గారికి, మరి అలానే అవలంగి సర్పంచ్ గారు అయినటువంటి మోహన్ గారికి, నాయకులందరికీ, గౌరవ పెద్దలందరికీ, మన గ్రామ పెద్దలందరికీ, గౌరవ అక్క చెల్లెలందరికీ, గౌరవ అన్నదమ్ములందరికీ, పాత్రికేయ సోదరులందరికీ పేరు పేరున మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ Please like, share, subscribe our channel.